అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దీని కారణంగా ఇవాళ అన్ని జిల్లాల్లో దట్టమైన మేఘాలు వ్యాపించి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. వాతావరణ శాఖ ఇవాళ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ నుంచి ఈ నెల 28 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంప్లీట్ గా కూడా వానాకాలం సీజన్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉంటాయో అలాంటి వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలైతే చాలా సంతోషంగా ఉంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా వానలైతే విస్తారంగా కురుస్తున్నాయి శివ. మండే రోజు స్టార్ట్ అయినటువంటి వర్షాలు సో ట్యూస్డే అలానే వెనస్డే నుంచి కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లోనే వానలైతే కవర్ అయ్యాయని చెప్పవచ్చు. మంగళవారం రాత్రి రంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం తో పాటు మిగతా చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నిన్న బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో 4.6 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 4.4 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బోరజ్ లో 4.3, మంచిర్యాల జిల్లా తపాల్పూర్ లో 4.1 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్, తాంసీలలో 4 సెంటీమీటర్ల చొప్పున నిన్న బుధవారం సాయంత్రం వరకు కూడా నమోదైనటువంటి వర్షపాతం యొక్క సెంటీమీటర్ల వివరాలు అవి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వానలైతే పడ్డాయి. వికారాబాద్ జిల్లా పెద్దుమంతూరు, కొడంగల్లో, అలానే ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాలతో పాటు సిటీలో కూడా చాలా చోట్ల కూడా వర్షం అయితే నిన్న పడ్డదని చెప్పవచ్చు. హైదరాబాద్ సిటీలో నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురిసింది. గచ్చిబౌలిలో 1.9 సెంటీమీటర్ల వర్షం, రహ్మన్ నగర్ లో 1.6 సెంటీమీటర్లు, బోరబండలో 1.5, మైత్రివనంలో 1.4, మాదాపూర్ లో 1.4, టీనగర్ లో 1.3, మూసాపేటలో 1.3, జింకానాలో 1.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నిన్న హైదరాబాద్ సిటీలోని వివిధ ఏరియాలో నమోదైంది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు శివ. ఉత్తర తెలంగాణ జిల్లాకు ఏకంగా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తర్వాత 5 రోజుల పాటు గాలులతో పాటు ఈదురు గాలితో కూడినటువంటి చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చాలా చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా చోట్ల కూడా కంటిన్యూగా కూడా గత 2 రోజుల నుంచి వర్షం కురుస్తుంది. పడుతున్నటువంటి వర్షంతో కంప్లీట్ గా కూడా వానాకాలం వచ్చేసింది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం వరకు కూడా ఎండ ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించినటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీంతో జూన్ నెలలో మనకు పూర్తిగా వర్షాలు పడలేదు, లోటు వర్షపాతం ఉంది. జూలైలో కూడా వర్షాలు పడతాయంటే జూలైలో కూడా వానలు పడడం లేదు. కనీసం వానాకాలం అనుకుందామన్నా కూడా ఆ రకమైనటువంటి మేఘావృతమైనటువంటి వాతావరణం లేకపోవడము, విపరీతమైనటువంటి ఎండ కొట్టడం వల్ల ఇది ఎండాకాలాన్ని తలపించేటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడినటువంటి దృష్ట్యా ప్రజలు, రైతాంగం అయితే తీవ్రమైనటువంటి
ఆందోళనకు గురయ్యారు. ఇక వర్షాలు పడతాయా పడవా, రాబోయే రోజుల్లోనే కరువు సంభవిస్తది కావచ్చు, పంటలు ఎలా పండించుకోవాలి, ఏంటి పరిస్థితి అనేటువంటిది తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నటువంటి పరిస్థితులలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి, ఆ ద్రోణి క్రమక్రమంగా బలపడి అల్పపీడనంగా మారడంతో మనకు గత 5-6 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్నటువంటి వర్షాలతోటి యావత్ రైతాంగం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వానాకాలం మొదట్లో వేసినటువంటి పత్తి పంటకు సరిపడేటువంటి భారీ వర్షం పడలేదు. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం తోటి మొలకెత్తినటువంటి పత్తి ఏదైతే ఉంటుందో పత్తి మొలకలు అవి తిరిగి వాడిపోకుండా ప్రాణం పోసినట్టుగా కూడా ప్రస్తుతం అయితే వాన పడ్డదని చెప్పవచ్చు. సో దాంతో పాటు ఇక వరి పంటలు వేసుకోవడానికి సంబంధించినటువంటి దుక్కులు కూడా రైతాంగము దున్నుకుంటుంది. అయితే వర్షం పడుతుంది కానీ ఇంకా అది భారీగా వర్షానికి మాత్రం ఇంకా మారడం లేదు. భారీగా వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. కేవలం యావరేజ్ వర్షపాతమే నమోదవుతుంది. సో ఇప్పటి వరకు ఇంకా కూడా మనకు వాగుళ్లలో ప్రవాహం పూర్తిగా ప్రారంభం కాలేదు. అటు కృష్ణా గోదావరి నదులకు కూడా నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. చెరువులు కూడా ఇంకా నిండలేదు. కాబట్టి కొంత ఉపశమనం అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే కలుగుతుందని చెప్పొచ్చు శివ. ఎందుకంటే అసలే లేని పరిస్థితి నుంచి, చుక్క నీరు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు పడుతున్నటువంటి చిరుజల్లులైనా, ఓ మోస్తారు వర్షమైనా, పలు చోట్ల కురిసినటువంటి భారీ వర్షమైనా సరే చాలా రైతాంగానికి ఉపయోగపడుతుంది. పంటలకు ప్రాణం పోస్తుంది ఈ వర్షము. ఈ పడ్డటువంటి ఈ వర్షము ఏదైతే ఏరియాలో కురుస్తుందో ఆ ఏరియాలో కురిసినటువంటి ఈ వర్షం ఎఫెక్ట్ తోటి రాబోయే 10-15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా పంటలకైతే సరిపడేటువంటి నీరైతే అందించిందని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక జూలై కూడా ఎండింగ్ వస్తున్నటువంటి పరిస్థితులలో ఆగస్టు లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆగస్టు లో కూడా భారీగా వర్షాలు అయితే కురవాలని రైతాంగం అయితే కోరుకుంటుంది. ఇప్పుడు కురిసినటువంటి వర్షపాతం తోటి ఇప్పటి వరకు ఏదైతే లోటు వర్షపాతం ఉందో శివ, ఆ లోటు వర్షపాతం శాతం కూడా క్రమక్రమంగా తగ్గుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పడుతున్నటువంటి వర్షాలతో లోటు వర్షపాతం కాస్త తగ్గుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా కూడా 34% లోటు ఉండగా ఇప్పుడు 24% తగ్గింది. అంటే 10% మనకు కవర్ అయిందని చెప్పవచ్చు. 288 మిల్లీమీటర్లకు గాను 218 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీగా లోటు ఉన్నటువంటి వరంగల్, హనంకొండ జిల్లాలో కూడా అంటే నిదానంగా మనకు లోటు తగ్గుతుంది. 40% పైగా లోటు ఉన్నటువంటి జిల్లాలో కాస్త ఊరటనిచ్చే అంశంగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. మిగతా 28 జిల్లాల్లో కూడా 38 లోపే లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు కనుక ఒక వారం రోజుల పాటు ఇలానే కంటిన్యూ అవుతే లోటు వర్షపాతాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతము మేడ్చల్, మల్కాజ్గిరిలో అత్యధికంగా 57% లోటు వర్షపాతం ఉన్నది. హనంకొండ జిల్లాలో 54%, వరంగల్లో 49%, యాదాద్రి భువనగిరిలో 46%, జనగామలో 45% చొప్పున వర్షపాతం తక్కువ ఉన్నది. మహబూబాద్, ఖమ్మం, నారాయణపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వికారాబాద్ జిల్లాలో 30 నుంచి 35% వరకు లోటు వర్షపాతం అయితే కొనసాగుతుంది. ఇక నల్గొండ జిల్లాలో సాధారణ కంటే 2% ఎక్కువగా వర్షం కురిసింది. అంటే 33 జిల్లాలో కేవలము నల్గొండ జిల్లాలో మాత్రమే 2% ఎక్సైజ్ రెయిన్ పడ్డట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ప్రస్తుతం అయితే కొద్దిగా లోటు వర్షపాతం తగ్గుతుంది కానీ భారీగానైతే వర్షాలు అయితే కురవాల్సి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.